సో మన లైఫ్లో మన బ్రెయిన్ అయినా మన సెన్సెస్ అయినా మన కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? లిటరలీ మన లైఫ్ సర్వనాశనం అయిపోద్ది. దీనివల్ల మనకి ఇమోషనల్ డ్యామేజ్ అవుతుంది, ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది, మెంటల్ డ్యామేజ్ అవుతుంది. దీని గురించి డీటెయిల్గా చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 62లో శ్రీకృష్ణుడు అంటున్నారు, పార్థ నువ్వు కానీ నీ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టలేకపోతే అది కొన్ని ఆబ్జెక్ట్స్ నుంచి అటాచ్మెంట్ కోరుకుంటుంది, అలాగే అటాచ్మెంట్ బిల్డ్ చేసుకుంటుంది. ఆ అటాచ్మెంట్ వల్లే డిజైర్ వస్తుంది, దానిపైన కోరికలు వస్తాయి. అదే ఆ కోరిక కానీ నెరవేరకపోతే, అంటే అది కంప్లీట్ అవ్వకపోతే దానివల్ల నీలో కోపం వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు కోపం ఎంత భయంకరమైనదో, మన డిసిజన్ మేకింగ్ స్కిల్ ని కిల్ చేస్తుంది. సో అందుకే మీ బ్రెయిన్ ని, మీ ఇంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ లైఫ్ ఈ కలియుగంలో బతకాలంటే ఇది చేయడం నేర్చుకోవాలి. ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते।